హాయ్ వ్యూవర్స్, అగైన్ వెల్కమ్ టు వన్ వర్చువల్ ఫుడ్ హబ్. మన ఛానల్లో ఆల్ ఇన్ వన్ ఛానల్ అని పెట్టానండి. అన్నీ అంటే ప్రతిదానికి ఏ థాట్ వచ్చినా షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అన్నిటి గురించి వీడియోస్ చేయొచ్చు అనేసి అలా నేమ్ పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే చుక్కు కూర అండ్ పాలకూర మిక్స్డ్ లీఫీ వెజిటబుల్ కర్రీ. మిక్స్డ్ లీఫీ వెజిటబుల్ కర్రీ అంటే ఈ రెండు ఆకుకూరలు మిక్స్ చేసి మీరు ఎప్పుడైనా చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను రెగ్యులర్గా చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు కూడా ఆకుకూరలు కొంతమంది పిల్లలు తినరు చూడండి, అట్లాంటి వాళ్ళకి ఇట్లా మనం మిక్స్ చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారండి. మిక్స్ చేసి కర్రీ చేసి పెట్టామంటే నేను ఇప్పుడు దానికోసము ఒక 6 తీసుకున్నానండి. ఇక్కడ ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, 6 ఉన్నాయండి. 6 చుక్కకూర కట్టలు తీసుకున్నానండి. అందులో 2 పాలకూర యాడ్ చేస్తానండి. పాలకూరలో ఐరన్ ఉంటుందండి. చుక్కకూర కూడా ఆకుకూరలన్నీ మనకి ఐసైట్కి చాలా యూజ్ అవుతాయి కదా, అలా నేను రెసిపీ స్టార్ట్ చేయబోతున్నానండి. ఇప్పుడు ఈ ఆకులన్నీ సపరేట్ చేసుకుందాం. కొంతమంది ఆకుకూరని కట్ చేసిన తర్వాత వాష్ చేస్తారండి. అలా ఎప్పుడు కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు. మంచిగా వాష్ చేసి క్లీన్ చేసిన తర్వాతనే, వాటర్లో క్లీన్ చేసిన తర్వాతనే కట్ చేసుకోవాలండి. మనం తింటుందే పెస్టిసైడ్స్ యూస్ చేసి పెస్టిసైడ్స్ యూస్ చేసి పండించిన పంటలు కదండి. ఇంకా మనము దీన్ని కూడా కట్ చేసిన తర్వాత క్లీన్ చేసామనుకోండి, ఆ ఉన్న కొన్ని విటమిన్స్ కూడా పోతాయి వాటర్. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని మనము ఫస్ట్ మంచిగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలండి. ఇలా మంచిగా పెద్ద బౌల్లో ఆకులు సపరేట్ చేశాక వాటర్లో క్లీన్ చేసి సన్నగా కట్ చేసుకోవాలండి. 2 టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, ఆకుకూర కట్ చేసి చూద్దామండి రెసిపీ ఎలా స్టార్ట్ చేయాలో. అలా ఆకుకూర సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఈ పక్క 2 టొమాటో అండ్ ఒక ఆనియన్, 2 చిల్లీస్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని, ఇలా మట్టి బాండి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేశాను. ఈ వాటర్ ఆవిరికి వెళ్ళిపోనిస్తామండి. కొంచెం హీట్ పెంచితే వాటర్ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయాక ఇప్పుడు మట్టి పాత్రలో ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం. తడారిపోయింది చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, నాకు ఉజ్జాయింపుగా తెలుస్తుందండి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అంటే, అలా వేసాను. మీరైతే స్పూన్తోనే వేసుకోండి. ఆయిల్ వేడెక్కుతుంది కదా. ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేశాను. ఇందులోనే కొన్ని పోపు దినుసులు, కొంచెం చిటపటలాడే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. కొంచెం కరివేపాకు వేస్తుంది. ఇప్పుడు కొన్ని ఆనియన్స్, టొమాటో యాడ్ చేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటో యాడ్ చేస్తాను. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు టొమాటో యాడ్ చేసి పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఒకటి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకుంటే
ఉప్పులో నుండి ఏదైతే ఉప్పు వేసినప్పుడు వెజిటబుల్స్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్తో టొమాటోస్ మంచిగా కుక్ అయిపోతాయి. మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఆకుకూర యాడ్ చేసుకోవాలి. ఇందులో కుక్ అవ్వనిద్దాం. టొమాటో మంచిగా కుక్ అయిపోయింది. టొమాటో ఇప్పుడు ఆకుకూర యాడ్ చేద్దాం. ఆకుకూర యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఆల్రెడీ మనం ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి లిడ్ పెట్టేసుకొని కొంచెం సేపు కుక్ అవ్వాలి. మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 minutes కుక్ అవ్వనివ్వాలి. చూద్దాం, కుక్ అవ్వనిద్దాం. నేనేం వాటర్ యాడ్ చేయలేదండి. ఆకుకూరల నుండి ఎంత వాటర్ రిలీజ్ అయింది. చూసారుగా ఎలా కుక్ అవుతుందో. ఈ స్టేజ్లో మనము చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసి ఇంకొక 2 minutes కుక్ అవ్వనిచ్చి దింపేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిల్లీ పౌడర్ యాడ్ చేసి ఒక 5 minutes జస్ట్ కుక్ అవ్వనిద్దాం. కొంచెం చిల్లీ పౌడరు కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 5 minutes కుక్ అవ్వనిస్తాను. చూసారు కదా, నేను 1 tablespoon కారం యాడ్ చేశాను. ఎందుకంటే చిల్లీస్ యాడ్ చేశాను కాబట్టి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకుని ఇంకొన్ని అంటే కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది, మరి దగ్గరకు అయిపోతుంది అనేసి కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక 5 minutes కుక్ చేసుకుంటా. మంచి టెక్స్చర్ వస్తుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది. కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ కుక్ అయిన తర్వాత ఫైనల్ లుక్ చూద్దాం. చూసారు కదా, ఆయిల్ ఎలా బయటకు వచ్చేసిందో, అంటే ప్రాపర్గా కుక్ అయిపోయిందని అర్థము. ఇంకా మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని కర్రీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఓకేనండి, తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇదిగనా మీరు తినలేదంటే చాలా మంచి రెసిపీని మిస్ అయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారుగా, ప్రాపర్గా కుక్ అయిపోయింది. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా, సర్వ్ చేసి చూపిస్తా. అయిపోయింది, మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా రైస్, ఎక్కువగా ఆకుకూర తినాలంటే ఈ వేలో చేసుకోండి. చాలా అంటే చాలా ఎమ్మీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా అసలు ఇంట్లో ఏమి తినాలనిపించట్లేదు అన్నప్పుడు ఈ కర్రీ చేసుకోండి. మీరు ఎంతైనా లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.